ఇవన్నీ చేస్తాం ఆర్ఎల్స్లో. ఆల్మోస్ట్ అన్ని ఇన్సూరెన్స్ ఉన్నాయి సార్, అన్ని ఇన్సూరెన్స్ మన దగ్గర ఉన్నాయి. ఏదైనా సింగిల్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాయి అంటే ఎంతవరకు మనం అంటే ప్రతి పేషెంట్కి ఫస్ట్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేస్తూ ఉంటాం. సో కొంతమందికి సర్జరీ పడుతుంది, కొంతమంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అని కాదు, ఇంట్లో జరిగే యాక్సిడెంట్స్ అయిపోవచ్చు, కాలు దగ్గర పడిపోవడం కావచ్చు, పెద్ద హై నుంచి పడిపోవడం కావచ్చు, వర్క్ ప్లేస్లో జరిగే యాక్సిడెంట్స్ కావచ్చు, బర్న్స్, ఇవన్నీ కూడా ట్రామా కిందకి వస్తాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు ట్రామా జరిగితే గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ 1 hour అని కాదు, ఏసాప్ అంటే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది తెలియడం కోసం అని చెప్పి ఎవ్రీ ఇయర్ మనం ఇది చేసుకున్నాం. సో ఫస్ట్ ఏంటంటే బ్లీడింగ్ ఆపేయడం అండ్ పేషెంట్ని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళడం, ఒకవేళ కార్డియాక్ అరెస్ట్ అయితే సిపిఆర్ చేయడం, ఇవన్నీ అండ్ వీలైనంత తొందరగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం, ఇవన్నీ మనం ఫస్ట్ అవర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే, సో అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వరల్డ్ ఇండియాలో ట్రామా అంటే మోస్ట్ కామన్గా మనకి ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, అది ఆ పేషెంట్స్ న్యూరో ట్రామా జరిగితే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తుంది. మన సార్ చెప్పినట్టు గోల్డెన్ అవర్లో తీసుకొస్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పేషెంట్స్ ఎంత సివియర్గా మనం బతికించే ప్రయత్నం చేయవచ్చు. అయితే కొంచెం లేట్ అయినా ఏమైనా డిలే చేసినా పేషెంట్ ప్రాణానికే ప్రమాదం ఉండవచ్చు. అట్లనే ఇంత చిన్న మిస్అండర్స్టాండింగ్ మా జనాలు తల్లిదండ్రులు తాగితే తనకు సర్జరీ చేస్తే పేషెంట్ మనకి నడవచ్చు, అట్లాంటిది ఏం లేదండి. నిన్న కూడా మనం నైట్ గొరట్ల నుంచి పేషెంట్ వస్తే రాత్రి సర్జరీ చేసి టుడే మార్నింగ్ పేషెంట్ ఇస్ టాకింగ్, వాకింగ్. సో ఎంత తొందరగా యాక్సిడెంట్ అయిన తర్వాత ఎంత తొందరగా పేషెంట్ని ఒక హాస్పిటల్ తీసుకెళ్తే అంత హై ఛాన్సెస్ ఉంటే పేషెంట్స్ అవైలబుల్ అండ్ ఏం వేరే కాంప్లికేషన్స్ రాకుండా. అదే థ్యాంక్ యూ. ఈ ట్రామా అంటే మేజర్గా మన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఏదైనా సింగిల్ అంటే హై వెలాసిటీ ఇంజరీస్ అంటే చాలా స్పీడ్తో ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఒక్క బోన్ ఇన్వాల్వ్ అవ్వకుండా లేకపోతే ఓన్లీ బ్రెయిన్కి తగలకుండా మల్టిపుల్ ఆర్గన్స్ కానీ అంటే మల్టిపుల్ లిమ్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాంటి వాటిని పాలిట్రామా అని అంటాము. పాలిట్రామా కేసెస్ని అంటే అట్లాంటి పేషెంట్ని ట్రీట్ చేయాలంటే మంచి టీం ఉండాలి. ఇంత టీంతో పాటు యూజువల్గా ఏ హాస్పిటల్లో కూడా ఇన్హౌస్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ అట్లాంటివి ఉండవు. మళ్ళీ పేషెంట్ని సిటీ స్కాన్ కోసం వేరే హాస్పిటల్ అంటే డయాగ్నోస్టిక్ సెంటర్ పంపడం, ఎంఆర్ఐ కోసం వేరే డయాగ్నోస్టిక్ సెంటర్ పంపడం. ఒకవేళ ఉన్నా కూడా ఒకే హాస్పిటల్లో న్యూరో సర్జన్, ఆర్థోపెడిషియన్, ఒకవేళ ఇంటర్నల్ ఆర్గన్స్ డ్యామేజ్ ఉంటే సర్జికల్ గ్యాస్ట్రో, ఇవన్నీ కదా. తర్వాత పేషెంట్ బయటకు వచ్చిన తర్వాత ఐసీయూ మేనేజ్మెంట్, ఇవన్నీ మంచిగా ఉంటేనే పేషెంట్ అవుట్కమ్ బాగుంటుంది. సో మా మెడికల్లో అయితే అన్ని ఫెసిలిటీస్ లైక్ అన్ని ఇన్హౌస్ సిటీ, ఎంఆర్ఐ, మంచి ఐసీయూ టీమ్. You name any bone from head to toe, we will operate that. So try to utilize our services. Thank you. నమస్కారం, నా పేరు డాక్టర్ రాకేష్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు వరల్డ్ ట్రామా డే గురించి మన అవేర్నెస్ కోసం గ్యాదర్ అయ్యాం. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఎప్పుడైనా సరే యాక్సిడెంట్స్ కానీ ట్రామా కానీ అవ్వకుండా చూసుకోవడం మంచిది. ప్రజలు కొంచెం ట్రాఫిక్ రూల్స్ పాటించడం కానీ, కొన్ని ప్రివెంటివ్ మెజర్ హెల్మెట్ పెట్టుకోవడం కానీ, లేదంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, ఇట్లాంటివి చేసుకుంటే కొంచెం ఈ యాక్సిడెంట్స్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఫస్ట్ ఒకవేళ యాక్సిడెంట్స్ అయినా కూడా ఒకవేళ పాలిట్రామా ఇందాక సార్ చెప్పినట్టు ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉండాలి. అంటే దానికి ఐసీయూ కేర్ ఉండాలి, న్యూరో సర్జన్ ఉండాలి, ఆర్థోపెడిషియన్ ఉండాలి, ఇంకా ఎమర్జెన్సీ టీమ్ ఉండాలి. అన్ని రకాల డాక్టర్స్ ఉంటేనే ఆ పేషెంట్ మంచిగా నయం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంతకుముందు ఒక థాట్ ఉండే ఏదైనా ఇలాంటి పెద్ద యాక్సిడెంట్ అయిందంటే హైదరాబాద్ పోవాలి, హైదరాబాద్. ఇప్పుడు అలాంటిది ఏం లేదండి. కరీంనగర్లో కూడా ఇలాంటి సర్వీసెస్ మెడికల్ హాస్పిటల్ ఉండేది. బట్ కరీంనగర్లో ఉన్న ఇన్ని హాస్పిటల్స్లో ఏకైక హాస్పిటల్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ రౌండ్ ద క్లాక్ 24/7 సర్వీసెస్ ఇస్తుందంటే ఒక మెడికల్ అండ్ 5 members క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉన్నారు. దే కంప్లీటెడ్ డిఎం అండ్ దే ఆర్ గివింగ్ సర్వీసెస్. సో వాళ్ళ క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉండడం వల్లనే మేము పేషెంట్ అంత మంచి రికవర్స్ ఇవ్వగలుగుతున్నాం. సో దాంట్లో మనకు భాగంగా డాక్టర్ ఉపేందర్ రెడ్డి క్రిటికల్ కేర్ హెచ్ఓడి ఇక్కడికి వచ్చారు. గుడ్ ఆఫ్టర్నూన్, నేను డాక్టర్ ఉపేందర్ రెడ్డి, కన్సల్టెంట్ క్రిటికల్ కేర్. కొంచెం నేను లేట్ వచ్చినందుకు క్షమించాలి, అంటే సర్జరీ వల్ల.
ఒకటి ఇలా ట్రామా డే సందర్భంగా అందరూ మాట్లాడుతున్నాం. చాలా వరకు అంటే సింపుల్ ట్రామా అయితే ఎక్కడైనా ఇప్పుడు మేము జగిత్యాలలో కూడా ఆర్థోపెడిషియన్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి మేనేజ్ అవుతాయి సింపుల్ ట్రామాలు. కానీ పాలి ట్రామా, కాంప్లెక్స్ ట్రామా ఉన్నప్పుడే ఇట్లాంటి మల్టీ డిసిప్లినరీ టీమ్ అనేది అవసరం. అంటే ఇది న్యూరో సైన్స్ నుంచి వచ్చి మా దగ్గరకు వచ్చినప్పుడు రాగానే ఎమర్జెన్సీలోనే అసైన్ చేయడం జరుగుతుంది. అంటే సిటీ అవసరం, సిటీ ఎంఆర్ఐ చేసిన తర్వాత ఇందులో ఎవరో ఇన్వాల్వ్ కావాలి, న్యూరో సైడ్ ఉండాలా, స్పైన్ అంటే బ్రెయిన్ సైడ్ నుంచి ఉండొచ్చు, స్పైన్ నుంచి ఉండొచ్చు. కొన్నిసార్లు ఈ రిప్స్ అని ఇరిగిపోయి లంగ్స్ ఇంజరీ అవుతుంది. కొన్నిసార్లు లోపల ఉన్నప్పుడు ఇంజరీస్ లో కొంతమంది స్ప్లీన్ అనేది ఉంటుంది, స్ప్లీన్ ఇంజరీ అవుతుంది, లివర్ ఇంజరీ అవుతుంది, కొన్నిసార్లు పెల్విక్ ఇంజరీ అవుతుంది, కొంతమందికి పెల్విస్ అంటారు. ఇక్కడ మన పెల్విక్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇప్పుడు మా దగ్గరికే రావాలని కాదు, ఒకవేళ హెడ్ ఇంజరీ ఉంది కొంచెం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ సిటీ స్కాన్ అనేది మీ దగ్గర ప్లేస్ చేయించండి ఖచ్చితంగా. అంటే చాలా వరకు మన దాంట్లో కొంచెం నెగ్లెక్ట్ అయ్యేది ఏంటంటే సిటీ స్కాన్ బాగానే ఉన్నాడు కదా అంటే కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ హెడ్ ఇంజరీ వీటిలలో ఖచ్చితంగా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయడం, పేషెంట్ కాన్షియస్ ఉన్నా కూడా ఒక సిటీ స్కాన్ వీలైతే తొందరలో చేయించుకోవడం అనేది బెటర్. చేయించుకున్న తర్వాత ఏదైనా మేజర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రావాలి. ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ పాలిట్రామా కేసెస్ ఏంటంటే చాలా ఈ మధ్య చూస్తున్న యంగ్ పేషెంట్స్ కొంత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేప్పుడు బాగా తీసుకొని కొన్ని ఉత్సవాలప్పుడు కానీ నైట్ పార్టీ చేసుకొని మిడ్ నైట్ 12 గంటలకు 1 గంటలకు పడిపోయి యాక్సిడెంట్ అయిన వాళ్ళని చూస్తుంటాము. కొంతమంది ఇప్పుడు ఈ మధ్య దసరా వీటిలలో మేము దసరా ఉన్నప్పుడు ఇంకా బిజీ ఉంటాం, మామూలు రోజుల కంటే కూడా దసరా టైం కానీ నైట్ తాగి బైక్ మీద వెళ్ళి స్కిడ్ చనిపోయిన వాళ్ళు, న్యూ ఇయర్ అప్పుడు కానీ ఇట్లాంటి చాలా సీన్ చూస్తుంటాం. కాబట్టి ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఆల్కహాల్ తీసుకోవద్దు, తీసుకున్నా కూడా డ్రైవ్ చేయొద్దు. ఒకటి ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి, హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా త్వరగా మంచి ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి తొందర యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రావడం అనేది మంచిది. ఓకే, ధన్యవాదాలు.